మాది నందమూరు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి మన తాడిపూడి మండలం అది. మాకు ఇది ఎర్రకాలువ అంటే మాకు ముప్పు గ్రామం అండి. ఎప్పుడు ఎప్పుడు ముప్పు గ్రామం అండి ఇది. జాంగిరెడ్డిగూడెం కాంచి మురికి వాటర్ అంతా కూడా మా ఏరియా నుంచి వెళ్తుంది సార్ ఇది. ఇది ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం కూడా మాదిరి వర్షాలు కురిస్తే మా పొలాలు పోవటం అనేది జరుగుతున్నాయి. ఊళ్ళో కూడా రావడం జరుగుతుంది. ఊళ్ళో కూడా ఊరు కొంతమంది పల్ల మంది ఖాళీ చేయడం కూడా జరుగుతుందండి. ఈ సంవత్సరం మరి కాలువ కట్టగానే ఇక్కడికి వచ్చి చూస్తే ఈ మొన్న ఎర్రకాలువకి మొత్తం 5 కానాలు సార్. ఇక్కడ 5 కానాలకి 20,000 క్యూసెక్లు నీళ్ళు నడుస్తుందండి ఇక్కడ. అందులో 3 కానాలు ఖచ్చితంగా స్టక్ అయిపోయినాయి సార్. ఈ ఇసుక దెబ్బలో ఇక చూడండి, ఇది ఈ 2 కానాలే ఉన్నాయి సార్. 2 కానాలు ఉన్నాయి, 3 కానాలు పూర్తిగా స్టక్ అయిపోయినాయి. మరి అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళాం. అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. ఈ గారిని అడిగితే మేము లీవ్లో ఉన్నామని చెప్పారండి ఆయన. లీవ్లో ఉన్నాం, శుక్రవారం వస్తాం, శనివారం రండి అన్నారు ఆయన. అలా కాదు సార్, మాకు ఇలాగ మరి ఇక్కడ ఇలా ఉందని చెప్పాను సార్ నేను. చెప్తే ఆయన ఏమన్నారంటే, అవును మీకు మా దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి మీరు రైతులు చేసుకుంటారంటే మేము పర్మిషన్ ఇస్తామని చెప్తున్నారండి. రైతులు పర్మిషన్ ఇస్తే రైతులు ఎవరు చేస్తారండి దీనికి? రైతులు మేము ఆల్రెడీ పంట నష్టం, ప్రతి సంవత్సరం పంట నష్టం పోతుంది మాకు. పంట నష్టం పోతా ఉండి ఈ వారం మళ్ళీ రైతులు మేము చేసుకుంటాం, మాకు ఏ రకంగా చేసుకోగలుగుతాం మేము? పంటలు పోయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మేము ఇటువంటి పనులు మేము ఎక్కడ చేసుకోగలం చెప్పండి సార్. మేము మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని సార్, దీన్ని కంపల్సరిగా ఈ ఇసుక మేతలని కంపల్సరిగా ముందుగా తీయించుకోవాలని కోరుకుంటున్నాం. తీయించకపోతే ఈ వచ్చే నెల ఆగస్టులో మళ్ళీ వర్షాలు కురిస్తే కంపల్సరిగా పొలాలు పోవటం ప్రతి సంవత్సరం పోతున్నాయి. అలాగే పొలాలతో పాటు నందమూరు ఊరు గ్రామం ఖాళీ చేయాలి. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బతకాలి, మా పరిస్థితి మీరు ఆలోచించుకుని దీన్ని కలెక్టర్ గారు కొంచెం దీన్ని ఆలోచించారు. మీరు ఒకళ్ళు ఏమాత్రం మమ్మల్ని ఈ కాలువకి తీయని పక్షాన ఒకవేళ ఎర్రకాలువకి వచ్చి మా గ్రామం మునిగిపోయి ఎవరైనా ఏదైనా ఇబ్బందులు అయితే మీది అధికారులు మీరు చూసుకోవాలి. మమ్మల్ని మా అధికారులే బాధ్యత. దీన్ని ముందుగా కలెక్టర్ గారు మేము ఆదేశించేది ఏంటంటే, కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే, మీ ఇసుక మేటలు తీయమని కోరుకుంటున్నాం సార్. తీయకపోతే మా ఊరు గ్రామం ఏ రకంగా తయారవుతుంది మీరు ఆలోచించి చేయాలి, మేము ఒకసారి చూసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.